పెహల్గాం ఉగ్రదాడుల తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల్లో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ పేరిట మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ మనపై ఎన్నో దాడులు చేసింది. ఎన్నో మిసైల్స్, డ్రోన్స్ని వదిలింది. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మన భూమిని తాకలేకపోయిందంటే అందుకు కారణం మన ఇండియన్ ఆర్మీ పోరాటమే. ఈ పోరాటంలో మురళీ నాయక్ వంటి సైనికులను కూడా కోల్పోయాం. సరిగ్గా 23 సంవత్సరాలు కూడా నిండని మురళీ నాయక్ ఇండియన్ ఆర్మీలోకి అడుగుపెట్టి ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే సెలవుల కోసం ఇంటికొచ్చిన మురళిని ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తిరిగి రమ్మని ఆదేశించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లిన మురళీ నాయక్ ఇలా విగతజీవిగా ఇంటికి తిరిగొచ్చారు. మురళీ నాయక్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన మురళీ నాయక్ పవన్కి సంబంధించిన ప్రతి విషయాన్ని గొప్ప పండుగలాగా చేసుకునేవారు. గత ఎన్నికల్లో పవన్ ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఎర్రతువ్వ తలకి చుట్టుకొని జనసేన జెండా పట్టుకుని రోడ్ల మీద తిరిగారు. అందుకు సంబంధించిన ఫొటోస్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ని కలవాలని అతని కోరిక. ఆ కోరిక తీరకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక మురళీ నాయక్ అంత్యక్రియల సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతని గురించి గొప్పగా మాట్లాడుతూ జై హో మురళీ నాయక్ అంటూ నినాదాలు చేశారు. మురళీ నాయక్ తండ్రి పవన్ కళ్యాణ్ని చూసిన వెంటనే బోరుమని ఏడుస్తూ విలపించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నువ్వెంతగానో ఇష్టపడే పవన్ కళ్యాణ్ సార్ నీ కోసం వచ్చి ఇక్కడ కూర్చున్నారా, పైకిలే మురళి అంటూ ఆ తండ్రి భోరుమని విలపిస్తున్న వీడియోని చూస్తే ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు రాక తప్పదు. ఆ వీడియోని మీరు చూడొచ్చైతే సోషల్ మీడియాలో మురళీ నాయక్ని తలుచుకుని చావంటే ఇలా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. 23 ఏళ్ల వయస్సు కూడా లేని ఓ కుర్రాడి పార్థివ దేహాన్ని చూడడం కోసం వేలాది మంది తరలి వచ్చారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు అతని కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. దగ్గర నుండి చూస్తే చాలు అని అనుకున్న తన అభిమాన హీరో తనని చూడడం కోసం వచ్చి జయహో మురళి అని నినాదాలు చేసేలా చేశారు. ఎంతమందికి ఇలాంటి జన్మ ఉంటుంది చెప్పండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.